నమస్కారం. మాఘపురాణం 6వ అధ్యాయంలోకి వచ్చాం. నిన్న శ్రీపంచమి పూజ చేసుకున్నాము. ఇవాళ 6వ అధ్యాయం 6వ రోజు పారాయణలోకి వచ్చాము. నిన్నటి భాగంలో ఏం చెప్పారు? గౌతముడనే ఋషి తన శిష్యగణంతోటి కృష్ణానదీ తీరంలో మాఘ స్నానాలు చేస్తూ అక్కడున్న అశ్వత్థ వృక్షం కింద ఒక మండపాన్ని ఏర్పరిచి లక్ష్మీనారాయణల పూజా విధానం సలుపుకుంటూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి ఒక కుక్క మండపానికి అశ్వత్థ వృక్ష సహితంగా ఒక 3 ప్రదక్షిణాలు చేసి పూర్వజన్మని పూర్వ స్మృతిని పొంది ఒక రాజుగా అక్కడ పరిణమించింది. అదే సమయంలో ఏమైంది? ఈ రావి చెట్టు తాలూకు త్వరలోంచి బయటకు వచ్చిన ఒక కప్ప అటు ఇటు ఎగిరి ఆ మండపం మీదకి ఎగిరిందై తన పూర్వ రూపాన్ని పొందింది. ఒక మునిగా స్త్రీగా, అంటే ఒక తాపస స్త్రీగా అక్కడ కనపడింది అనమాట. అయితే గౌతమ మహర్షి అడిగారు, అమ్మాయి ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే ఆ అమ్మాయి చెప్తోంది, మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని తెలియజేయుదునుగా చేస్తాను. నా జన్మస్థానం గోదావరి నది సమీపంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం గోదావరి నది తీరంలో ఉందట. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసి అయినటువంటి జ్ఞానానందుడు అనే ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఆ భర్త పేరు జ్ఞానానందుడు, అంటే వివాహితే ఈవిడ పేరేమో మంజులట. అయితే అతను చాలా దైవభక్తుడు. అమ్మాయి భర్త జ్ఞాని, దైవభక్తుడు, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే నేను అతని వెంట కాపురానికి వెళ్ళిపోయాను. మరికొన్నాళ్ళకి మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త, ఏమే మాఘమాసం ప్రవేశించింది, ఈ నెల చాలా పవిత్రమైంది, దీని మహత్తు చాలా విలువైంది, నేను నా చిన్నతనం నుంచి ప్రతి సంవత్సరము మాఘస్నానాలు చేస్తున్నాను, నీవు నా భార్యవు కనుక నువ్వు ఈ మాఘమాసం అంతయు లేచి పొద్దున్నే తెల్లవారుజామునే నిద్రలేచి కావేరీ నదిలో స్నానం చెయ్యి. ప్రతిదినము ప్రాతకాలంనే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయం అవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీప నైవేద్యాలతోనూ పూజించి స్వామికి కండ చక్కెర, పటిక బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరిద్దాం. తర్వాత తులసి తీర్థాన్ని పుచ్చుకుందాము. మన కుటీరానికి వచ్చి మాఘపురాణాన్ని రోజుకో అధ్యాయం చొప్పున పఠిద్దాం, చదువుకుందాం. దీనివల్ల మనకు చాలా ఫలితం కలుగుతుంది, నీ 5వ తనం చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. అయితే నేను అతని మాట వినలేదు. రుసరుసలాడుతూ అతని నీచంగా చూశాను. ఏమిటి పొద్దున్నే లేవటం ఏమిటి, ఈ నదీ స్నానం ఏమిటి, నది దగ్గర కూర్చుని అంతసేపు ఇది చేయటం ఏమిటి అని. అయితే నా భర్త చాలా శాంత స్వభావుడు. అయినా కూడా నేను హద్దుమీరి మాట్లాడడం వల్ల అతని కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను, నువ్వు ఇంత దైవద్వేషిణివని నాకు తెలీదు, నువ్వు ఇక నాతో ఉండద్దు, మాఘమాస వ్రతం నీకింత నీచంగా కనిపించిందా, అదే నీ పాపానికి నిన్ను శిక్షిస్తుంది. కానీ మగని మాటగా మారాడిన ఫలితంగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు త్వరలో మండూకానివై పడిందువుగాక అని నన్ను శపించాడు. ఇప్పుడు ఎలా చెప్తారండి, మనం మామూలుగా సాధారణ విధానం కూడా అత్తవారింట్లో ఏ పూజ ఉంటే ఆ పూజ, ఎలాంటి పూజా విధానం ఉంటే అది మనం చెప్తూ ఉంటాం. పెద్దవాళ్ళంతా కూడా అలాగే చెప్తారు. పుట్టింట్లో ఉన్నవి కాదు, అత్తవారింట్లో ఏ విధానం ఉంటే అది, వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతి పాటించాలి. అది ఏంటంటే పతివ్రతా ధర్మము అని చెప్పంగానే వాళ్ళతోటి ఉన్నాము, మరి వాళ్ళ విధానం ప్రకారం ఆచరిస్తే సరిపోతుంది. మనం వాళ్ళ ఇంటికి వచ్చాం కానీ వాళ్ళు మన ఇంటికి రాలేదు కదా, మన ఇంటి పేరు మారిపోయింది, మన గోత్రమే మారింది, స్త్రీలకే గోత్రం మారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆ గోత్రంలో, ఆ వంశంలో, ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో ఉన్న వ్యవహారాన్ని మనం పాటిస్తే సులువుగా ఉంటుంది. ఈ అమ్మాయికి పెద్దగా నది స్నానాలు అవి అలవాట్లేవు, అందుకని ఈ పొద్దున్నే నదిలో స్నానం చేయటం ఏమిటి, ఆ తడి బట్టలతో అక్కడ కూర్చుని పూజ ఏమిటి, ఆ బట్టలతోటి ఇంటికి రావటం ఏమిటి, పని పాట లేనట్టు పురాణం వింటం ఏమిటి, ఇంకేం వేరే పని లేదా, ఇలాంటివన్నీ నేను చేయనని. వాళ్ళ ఇంట్లో లేదు, వాళ్ళ దగ్గర లేదు, ఇతను జ్ఞాని, ఇతను చాలా తెలుసుకుని ఉన్నాడు. ఇతను చెప్పిన మాట అమ్మాయి వినలే. దాంతో ఆయన ఒక కోపం వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నన్ను ఉద్ధరించాలి, వివాహం చేసుకున్నాక అమ్మాయి వచ్చి అత్తవారింటిని ఉద్ధరించాలి, వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి, సంతానాన్ని చక్కగా పెంచాలి, ఇక్కడున్న పద్ధతుల్ని ముందుకు తీసుకెళ్ళాలి, చేయనంటే కుదరదు కదా. దాంతో ఈయన ఏమన్నాడు, నువ్వు ఇలా ఎదురు చెప్పావు, నేను చెప్పిన పని చేయనన్నావు కాబట్టి కృష్ణానదీ తీరంలో ఉన్న రావి చెట్టు త్వరలో కప్పగా పడుండమని శపించాడట. అప్పుడు ఇలా అయ్యింది అని శపించాడు అని చెప్పేసరికల్లా అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఈయన అమ్మాయి భయపడద్దు, నీకు ఈ శాపం కలిగి 1000 ఏళ్ళు అయ్యింది, 1000 సంవత్సరాల పాటు కప్పగా బతుకుతోందనమాట. ఇంతకాలము నువ్వు అనేక కష్టాలు పడి జీవించావు. నీ భర్తయును ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యాడు. అంటే ఈ అమ్మాయి కథని విన్నటువంటి గౌతమ మహర్షి తన దివ్య దృష్టితోటి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు, కొంత అర్థం చేసుకుని ఇలా అమ్మాయికి చెప్తున్నాడు ఆమెను ఓదార్చడానికి. నీ భర్త ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు, నువ్వు నీ పతి మాటలు వినకపోవటం వల్ల ఎంత కష్టపడ్డావో నీకు తెలిసింది కదా,
భర్త మాటకి ఎదురాడినందుకు ఫలితాన్ని నువ్వు అనుభవించావు. కాబట్టి మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనముగా కూడా నీకు మాఘమాస వ్రతముని మించిన మరి ఒక వ్రతం లేదు. ఎవరికైనా సరే దీనికి మించిన వ్రతం ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. తర్వాత విష్ణుమూర్తికి ప్రీతి అయినది ఈ వ్రతం. అంటే ఇలా నదీ స్నానం చేసి నదీ తీరంలో విష్ణువుని పూజించడం ఆయనకి ఇష్టమైందనమాట. నీ భర్త దూరదృష్టి కలిగినటువంటి జ్ఞాని, అతనికి తెలుసు ఆ సంగతి. అతని గుణగణాలకు అందరూ సంతోషించేవాళ్ళు. నిన్ను పెళ్ళేడిన తర్వాత వంశాభివృద్ధి చేసుకోవాలని ఆశతోటి ఉండేవాడు. ఆయన కోరిక అది. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకి కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లల్లో స్నానం చేయమన్నాడు, నువ్వు చేయలేదు. అందుకని నువ్వేం చేసావు? నీ కర్మ ఎలా అయింది? నీరు దొరకకుండా మర్రి చెట్టు త్వరలో జీవించడం మొదలుపెట్టావు. కప్పకి ఏది కావాలండి? ప్రధానం కావాల్సింది నీరు. కానీ ఈ కప్పగా పుట్టినటువంటి అమ్మాయి నీరు లేని ఒక చెట్టు త్వరలో బతకవలసి వచ్చింది. అదేముంది, క్షణక్షణం బాధపడుతూ ఉండటమే, నీటి కోసం తప్పిస్తూ ఉండటం. ఈ దినమున దైవ నిర్ణయం చేత నువ్వు నా సమక్షంలో పడినందువల్ల, ఈ మండపాన్ని దర్శించినందువల్ల నీ భర్త శాపం ప్రకారము మళ్ళీ నువ్వు నీ నిజ రూపాన్ని పొందగలిగావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాబట్టి మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు కాబట్టి వెంటనే శుచివైరా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో అంటే పొద్దున పూట ప్రాతకాలమునే స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కాబట్టి అమ్మ పక్కనే నదీ తీరం వెళ్ళి స్నానం చేసి రమ్మంటున్నాడు అనమాట. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణములందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశిస్తాయి. అంటే పాడ్యమి మొదటి రోజు కానీ తెలిసి తెలియక అంటున్నారు. మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి నాడనమాట. తర్వాత దశమి, పౌర్ణమి కూడా. దశమి పౌర్ణమిలో కూడా ఇది కనుక ఇలాంటి పూజా విధానం అది పాటిస్తే, నదీ స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మాఘశుద్ధ పాడ్యం చెప్పారు, శ్రీమన్నారాయణని పూజించి, అంటే ఇవి కాకుండా శుద్ధ పాడ్యమి నాడు అటునలే దశమి, ఏకాదశి, ద్వాదశి దినాల్లో స్నానం చేసి శ్రీమన్నారాయణని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లుగా వరమిస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన ఎడల మోక్షప్రాప్తి కలుగునని గౌతమ ముని ఆమెతో చెప్పినట్టుగా మహేశ్వరుడు పార్వతీదేవితోటి ఈ కథ చెప్పాడు. అయితే ఇవాళ 6వ రోజు అండి. రేపు 7వ రోజు రథసప్తమి. 7వ రోజు సప్తమి తిథి వస్తుంది. అయితే రథసప్తమి నాడు సూర్యారాధన అత్యంత ముఖ్యమైనది, ప్రముఖమైనది, విశేషమైన ఫలప్రదాయనిగా తెలుస్తుంది. మనకి చాలా చోట్ల అది చెప్పబడి ఉంటుంది. ఈ రథసప్తమి నాడు ఉదయాన్నే లేచి పొద్దున్నే చిక్కుడు ఆకులను కానీ, ఆ తర్వాత జిల్లేడాకులను కానీ, రేగు పండును కానీ తల మీద పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయటం. ఆ తర్వాత చిక్కుడు కాయలతోటి రథాన్ని తయారు చేసి, సూర్యరథాన్ని 7 చిక్కుడు కాయలతోటి రథం చేస్తారు. దానికి 7 ఆకుల గొడుగులాగా అమర్చి అక్కడికి ఆ రథం మీదకి సూర్యుడిని ఆవాహన చేసి ఒక కుంపట్లో కానీ ఆవు పిడకలతోటి కానీ మనకు వెసులుబాటును బట్టి ఏ అవకాశం లేకపోతే స్టవ్ మీదైనా పాలు పొంగించి పొంగుతున్న పాలల్లో 3 గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ బియ్యాన్ని పచనం చేయాలి, పాయసంగా చేసి. దాంట్లో ఆ రోజునండి కిస్మిస్లు, జీడిపప్పులు అవి వేయరు. పాలు పొంగించిన పాయసమే నివేదన అనమాట. మళ్ళీ విడిగా పొయ్యి మీద మరి జీడిపప్పులు పెట్టి, కిస్మిస్లు పెట్టి, ఏలక్కాయలు పెట్టి చేయక్కర్లా. ఈ పొంగిన పాయసాన్నమే సూర్యుడికి నివేదన చేస్తారు. కొన్ని చోట్ల కొంతమంది మాత్రమే ఈ ఏలకులు వేసుకుంటారు. మీ ఇంట్లో అలవాటును బట్టి చేయండి, చేయక్కర్లేదు. పొంగించిన పాల పాయసమే. దాన్ని సూర్యుడికి చిక్కుడాకులలో పెట్టి నివేదన చేస్తారు. నివేదన చేసి ఆ ప్రసాదాన్ని వినియోగం చేసుకోవాలి. ఈ సూర్యారాధన చేస్తే ఆదిత్య హృదయం వస్తే లేదా సూర్యాష్టకం లాంటివి వచ్చినా, సూర్యుడి తాలూకు ఒక్క శ్లోకం వచ్చిన ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపుర్ ధృతశంఖ చక్ర అనే ఈ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుని చదువుకోవచ్చండి. ప్రత్యక్ష నారాయణుని దర్శనం చేయటం, ఆ సమయంలో ఉదయమే ఆయనకి ఈ పాయసాన్ని నివేదన చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. రేపటి పూజకి ఏర్పాటు కోసం నేను ముందే చెప్తున్నాను, చిక్కుడు ఆకులు, కాయలు, తర్వాత ఏమో జిల్లేడాకులు అలాంటివి ప్రయత్నం చేసి చూడండి. ఏవి దొరకపోతే భగవంతుడికి ఒక నమస్కారం పెట్టుకుని సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్యోదయం కాగానే పాలు పొంగించి నివేదన చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నెలంతా చేస్తే విశేషమే సూర్యారాధన. కనీసం చేయలేని వాళ్ళు రథసప్తమి నాడైనా పాలు పొంగించి నివేదన చేస్తే సూర్యారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందున
మాఘమాసంలో ప్రత్యేక పర్వదినంగా చెప్పబడింది. కాబట్టి ఈ రోజునే సత్రాజిత్తుకి సూర్యుడు ఈ శమంతకమణిని సమర్పించాడని, ఇచ్చాడని, బహుకరించాడనమాట ఆయనకి అని చెప్పబడింది. కాబట్టి ఈ రోజున, రేపటి రోజున రథసప్తమి పర్వదినాన్ని పూర్తి చేసుకుని పూజా విధానాన్ని విన్న తర్వాత చేసేసుకున్న తర్వాత మనం 7వ రోజు పారాయణాన్ని విందాం. నమస్కారం.